హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చి ఎప్పటిదేనంటే అండ్ 11th రోజు అనమాట. అండ్ ఆ రోజైతే మా చిన్న బర్త్డే. అండ్ చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ స్వాములు కూడా చివరికి వెళ్ళిపోయారు కదా. అండ్ రీసెంట్గా మొన్న ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా, ఈరోజు అన్న వాళ్ళకి ఇరుముడి అని చెప్పేసి. అండ్ అన్న వాళ్ళకైతే మంచిగా దర్శనం కూడా అయిందట. అండ్ రిటర్న్ కూడా అయిపోయారంట. అండ్ ఆ రోజు వ్లాగ్ అనమాట ఇది, చిన్ను బర్త్డే రోజు వ్లాగ్. అండ్ ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా చిన్ను బర్త్డే రోజే ఇట్లా స్వాములను అయితే పిలిపించి ఇట్లా ఇరుముడి భిక్ష అయితే పెడతా అన్నమాట. అండ్ ఖచ్చితంగా ఎందుకు అంటే ఇంకా అదే నెలలో ఉంటారు స్వాములు కాబట్టి అట్లా కలిసిపోయింది అనమాట. ఎందుకంటే స్పెషల్ డే కాబట్టి అట్లా చేయాలని అనిపించి అండ్ అట్లా కలిసి వస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా అదే రోజైతే ఇట్లా స్వాములను అయితే పిలిపించి పెడతా. పాపం మా పిల్లలైతే అసలు ఈ ఇయర్ మామ స్వామిని చూడాలి, కలవాలి, ఉండాలి, స్పెండ్ చేయాలని చెప్పేసి చాలా అనుకున్నారు. అండ్ ఆ రోజు వాళ్ళకి స్కూల్ ఉండేసరికి అయితే మళ్ళీ నేను స్కూల్కి అయితే పంపించేసినాను అనమాట. పొద్దున్నే టెంపుల్కి తీసుకెళ్ళిన, శివాలయానికి తీసుకెళ్ళి శివుడికి అయితే అభిషేకం చేయించి అండ్ మళ్ళీ స్కూల్కి అయితే పంపించేసాను. బట్ స్వామిలో వచ్చేసరికి లేట్ అయిపోయింది, అప్పటికే 11 అట్లా అయిందనమాట. బట్ ఉంటా అని వానికి చాలా ఆశ ఉండే. అండ్ వద్దులే మళ్ళీ స్కూల్ ఎందుకు డుమ్మా కొట్టడం అని చెప్పేసి మళ్ళీ చాక్లెట్లు అవి పంచుతా స్కూల్లో అని చెప్పేసి చెప్పాడనమాట. అందుకని చెప్పి స్కూల్కి అయితే పంపించేసినాను అనమాట. అండ్ అన్న స్వామి ఉంటే అయిపో కదా, పిల్లల్ని కూడా ఉంచితే అయిపో కదా స్వామి అని చెప్పేసి అన్నాడు. అండ్ మొన్న కూడా ఇరుముడికి తీసుకెళ్ళలేదు. అండ్ భిక్ష పెట్టిన రోజు కూడా తీసుకెళ్ళలేదు. పాపం మా పిల్లలు అయితే ఈసారి మిస్ అయ్యారు అనమాట. అండ్ మా చిన్నకు బాగా ఇంట్రెస్ట్ చూడాలి అని చెప్పేసి. బట్ ఇంకా స్కూల్ ఉండేసరికి నేను ఈ ఇయర్ అయితే అసలు ఇంటి దగ్గర ఉంచలేదు. అండ్ స్వామి కూడా ఊకానండి, పిల్లల్ని ఉంచితే అయిపోవు కదా స్వామి అని చెప్పేసి. బట్ ఇంకా ఆ రోజు స్కూల్ లేకుండానే బాగుండు, మళ్ళీ స్కూల్ డుమ్మా కొట్టుడు ఎందుకు అసలు, మళ్ళీ స్లిప్ టెస్ట్లు పెడతా ఉన్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే స్కూల్కి పంపించాలి. మీలో ఎంతమందికి తెలుసు ఇలా ఇరుముడి భిక్ష పెడతారు అని చెప్పేసి? అంటే నార్మల్గా ప్రతి ఒక్కరు ఇట్లా మాలేసుకుంటారు, మాలేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మ చేత ఇట్లా ఇరుముడి భిక్ష అయితే తీసుకుంటారు అనమాట. అంటే అది మన ఇష్టము, అమ్మ చేతనే తీసుకోవాలని ఏం లేదు, బట్ అమ్మ చేత కూడా తీసుకోవాలి. అండ్ వేరే వాళ్ళు ఇప్పుడు అక్కలు చెల్లెళ్ళు అంటే అత్తలు అట్లా ఉంటారు కదా, వేరే వాళ్ళు కూడా ఇట్లా పెట్టొచ్చు అనమాట ఇంటికి పిలిపించి. అండ్ నేనైతే ఎవ్రీ ఇయర్ పెడతా, అంటే అట్లా పెట్టొచ్చు అని చెప్పేసి ఇట్లా తెలుసుకున్నాను అనమాట. అండ్ స్వాములను కూడా అడిగితే పెట్టొచ్చు అన్నారు. ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇట్లా పెడుతూ ఉన్నాను అనమాట. అండ్ దీంట్లో అంటే ఏం లేదు, అండ్ బియ్యము, అరటి పండ్లు, తమలపాకులు, పువ్వులు, మనకు తోచినంత దక్షిణ అన్నమాట. 51 కానీ లేదంటే 11 రూపాయలు కానీ 21 మనకు ఇంతే పెట్టాలని ఏం లేదు, మనకు ఉన్నంతలో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ తక్కువైనా ఏం కాదు, ఎక్కువైనా ఏం కాదు, మనకు ఎట్లా పెట్టాలనిపిస్తే అట్లా పెట్టవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్నస్వామికి కూడా పెడుతున్నా. అండ్ నార్మల్గా దీని గురించి అంటే ఇరుముడి భిక్ష ఎందుకు పెడతారు అనేది కూడా మా స్వామిని అడిగి తెలుసుకోవాలి. అండ్ ఖచ్చితంగా మీ అందరికైతే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్నస్వామి కూడా పెడుతున్నా. అండ్ స్వాములకి ఇట్లా ఇరుముడి భిక్ష పెట్టిన తర్వాత పాలు కానీ లేదంటే స్వీట్ కానీ చాయ్ కానీ ఏదైనా ఇట్లా మనం పెట్టి ఇవ్వచ్చు అనమాట స్వాములకి. నేనైతే పాలు పోసాను అనమాట. అండ్ తాగిర్రు. అండ్ లాస్ట్లో మళ్ళీ మనకైతే ఇట్లా తల 5 పిరికిళ్ళు అయితే స్వాములు అయితే ఇట్లా బియ్యము మనకు పోస్తారనమాట. అండ్ అవి మనం వండుకునే దాంట్లో కలుపుకోండి స్వామి, మీరు మనకి ఉంటాయి కదా బియ్యం మనం వండుకునేటి, అందులో కలుపుకొని వండుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. ఎందుకంటే మనం పీరియడ్స్ టైంలో కానీ లేదా ఇంట్లో మనకి నాన్ వెజ్ చికెన్ మటన్ వండుకుంటాం కదా, దాంట్లో కాకుండా ఎట్లా మనం అందులో వస్తే ఖచ్చితంగా కలుస్తూ ఉంటాయి, మనం వండుకుంటాం కదా. లేదంటే ఇంకా ఆ బియ్యమే ఒకరోజు స్వీట్ లాగా చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని మనం తింటే అయిపోతుంది. అట్లా కూడా తినొచ్చు అనమాట. ఇంకా అందులో కలుపుకుంటే అంటే ఇక ఇంట్లో ఇట్లా ఉంటుంది కాబట్టి అలా కలుపుకోకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. నార్మల్గా మంచి రోజు ఏదైనా దేవుడికి పూజ చేసిన రోజు అండ్ స్వీట్ చేసుకొని దేవుడికి పెట్టి మనం కూడా ప్రసాదంలాగా తింటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ ఇక్కడైతే స్వాములు ఇట్లా తల 5 పిరికిళ్ళు అయితే ఇట్లా పోస్తున్నారన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయిన నెక్స్ట్ డే అనమాట ఇది. మళ్ళా స్వామి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇట్లా అమ్మ చేత ఇరుముడి బియ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ మా దగ్గరికి అయితే వచ్చిరనమాట. అండ్ అక్కడ
స్వాములందరికీ ఇట్లా బియ్యం పోస్తాం కదా, ఈ బియ్యం అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అందరూ ఒకే దగ్గర పోస్తారు. అండ్ అవే మళ్ళీ ఇరుముడిలా ఇట్లా కట్టుకొని తీసుకెళ్తారు అనమాట బియ్యము. అంటే ఇప్పుడు బంధువులే పిలిపించి పెట్టాలని ఏం లేదు, అండ్ ఎవరికి పెట్టాలనిపిస్తే వాళ్ళు పిలిపించుకొని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మళ్ళీ స్వాములందరూ బియ్యం ఒకటే దగ్గర వేస్తారు. అది మళ్ళీ స్వాములందరికీ ఇరుముడి కడతారు కదా, దాంట్లో ఇట్లా ఇవి వేస్తారనమాట బియ్యము. అందరి ఒక దగ్గరే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మొన్ననే రీసెంట్గా వెళ్ళిరు కదా అన్న వాళ్ళు, మన బియ్యం కూడా అందులోనే కలుస్తాయి అన్నమాట. అండ్ శబరి దాకా వెళ్తాయి మన బియ్యం. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నా అన్నమాట. అండ్ స్వామిని అడిగిన అన్నమాట, అండ్ ఫస్ట్ పాలు తాగుతారా లేదంటే ఆశీర్వాదం తీసుకొని అంటే ఫస్ట్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అప్పుడు పాలు పోయి స్వామి అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పారు అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నా. మా కన్నగారిని అయితే బయటనే ఉంచేసిన, వాడు చెప్పులు ముట్టుకున్నాడని స్వాములు అయితే ఇంట్లోకి రానియకండి అని చెప్పేసి అయితే చెప్పారనమాట. బయట మా కోడలు ఉంటే అది అయితే పట్టుకొని కూర్చుంది అనమాట. వాడు అస్సలు ఉండలేడు. అండ్ ఇక్కడ మీ మొక్కుతుంటే అక్కడ డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు లోపలికి రావాలి అని చెప్పేసి. అండ్ స్వాములు ఏమో చెప్పులు ముట్టుకున్నాడు కదా స్వామి లోపలికి రానియకండి అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పారనమాట. అండ్ చెప్పులు ముట్టుకున్న వాష్రూమ్ అయినా కూడా మళ్ళీ స్నానం చేసి స్వాములను ముట్టుకోవాలన్నమాట, అట్లా ఉంటుంది. అండ్ ఆ రోజైతే రెండు సార్లు స్నానం చేసినాము. ఎందుకంటే కొంచెం భయం అవుతూ ఉంటుంది, ఏదన్నా కొంచెం మనం బెడ్కి తాకినా లేదంటే కర్టన్స్కి తాకినా అండ్ చెప్పులు తాకినా కూడా స్వాములు ఖచ్చితంగా మళ్ళీ స్నానం చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. అండ్ మా కన్నగారు చూడండి, వాడు పోయక ముందే వీడియో తీసుకొని తింటా ఉన్నాడు. బట్ ఆల్రెడీ కట్ చేసినాము. అవి మా ఏడుంటాడు. పోయిన ఇయర్ ఏమో చిన్నగా ఉండే, అండ్ ఈ ఇయర్ ఏమో మంచిగా తీసుకొని తింటా ఉన్నాడు. అండ్ అంత పెద్దగా ఏం లేదు, నార్మల్గా కేక్ అయితే తీసుకొచ్చి అట్లా కటింగ్ అయితే చేయించినాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏమో మా పెద్దోడు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట మా చిన్నదానికి. అండ్ ఒక్కరొక్కరు ఇట్లా ఇచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు వాడి బర్త్డేకి వీడి గిఫ్ట్ తీసుకొస్తాడు, వీడి బర్త్డేకి వాడి గిఫ్ట్ తీసుకొస్తాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో మా కన్నగాడైతే యాడ్ అయ్యిండు. అండ్ వాడు కూడా ఇట్లా స్టిల్ ఇచ్చిన అనమాట ఫోటోకి. అండ్ ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.